అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేయడంపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలను జాగృతి విద్యార్థి నేతలు ఖండించారు. బీసీల కోసం ఉద్యమాలు చేపట్టిన సంఘ సంస్కర్త పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కవిత అడిగితే తప్పేంటని అడిగారు. ఇక బీసీ ఓట్లతో గెలిచిన మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు బీసీలను విస్మరించి మాట్లాడుతున్నారన్నారు. ఇక ఈ నెల 26న హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అసెంబ్లీలో వెంటనే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వెంటనే అసెంబ్లీలో బీసీలందరూ డిమాండ్ చేస్తున్నాము. 20 సంవత్సరాలు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు ఏనాడైనా పూలే గురించి మాట్లాడినావా? నువ్వు ఏ రోజైనా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అడిగినవా? 10 సంవత్సరాల్లో అడగని ఈ రోజు కవితకు అడుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. 50 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నారు మీరు. ఏ రోజైనా గుర్తొచ్చిరా మీకు పూలే విగ్రహం మీరు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? బీసీ గురించి కవిత మాట్లాడుతున్నారు మీరు. మరి మీరెట్లా అడుగుతున్నారు? రేవంత్ రెడ్డి గారు సీఎం, ఆయన ఇస్తాడా పూలే విగ్రహాన్ని? ఆయనకెట్లా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు? ఈ దేశంలో, ఈ భారతదేశంలో పూలే ఒక మహోన్నతమైన వ్యక్తి. అందరికీ కార్మికులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, వితంతులకు కావచ్చు, మొట్టమొదటి విద్యా ప్రదాత ఆయన. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని అసెంబ్లీలో ఉంచితే ఇన్స్పిరేషన్ ఉంటుంది. అది బీసీలకు కావచ్చు. ఈ రోజు పూలే పుణ్యాన్నే, పూలే వల్లనే నీకు మంత్రి పదవి వచ్చిందని మేము భావిస్తున్నాం. మీరు 55%